సతీష్ గారు నెక్స్ట్ లైవ్లో కలుద్దాం, ఓకేనా? ఏంటి దిగులు పడ్డారా నేను లేకపోయేసరికి అంట? పిచ్చగా దిగులు పడ్డాము. రామ్ తమ్ముడు పిచ్చగా దిగులేసేసుకున్నాం. మా తమ్ముడు రాలేదు, తమ్ముడు రావటం లేదు. ఎన్నిసార్లు అనుకున్నామో నేహ అక్క నేను ఇద్దరం అయితే చాలా సార్ మెనీ టైమ్స్ అనుకున్నాం తెలుసా, నువ్వు రాకపోయేసరికి. నిజంగా ఏమో నదికి పోయాడేమో, నదిలో తప్పిపోయాడేమో అని కూడా అనుకున్నాం తమ్ముడు. నీకు తెలీదా చెప్పు? ఆంధ్ర ట్రైన్ ఎక్కబోయి ఆఫ్రికా ట్రైన్ ఎక్కా. నువ్వు వస్తేనే ఇంకా పిచ్చ జోక్స్. ఎందుకు అలా ఎక్కావు చెప్పు? ఆఫ్రికా ట్రైన్ అంటే మామూలు విషయమా? అందుకని 20 days పట్టింది నీకు లైవ్కి రావడానికి. ఎందుకు తమ్ముడు అలా ఎందుకు చేసావు? చూసుకొని ఎక్కాలి కదా చెప్పు. అక్కడ అందరూ నల్లగా అక్కడ అందరూ నల్లగా ఉన్నారు అందుకని భయపడి వచ్చేసావా? లేకుంటే తెల్లగా ఉంటే అక్కడే ఉండిపోయేవాడివి. నువ్వు ఉంటావు కూడా నాకు తెలుసు. ఏ తమ్ముడు చెప్పు, నల్లగా ఉన్నావని వచ్చేసావు మళ్ళీ ఇండియాకి. ఇప్పటి ప్రపంచం తీరు తాళి